ఈరోజు నేనేం చెప్పదలుచుకుంటూ ఉన్నాను అనంటే, అబ్రహాము జీవితంలో నుండి కొన్ని ఆత్మీయమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాం గురించి మనం ఆలోచన చేస్తే పాత నిబంధనల గ్రంథములు అంటే దరిదాపు పాత నిబంధనలో 16 పుస్తకాలు అబ్రహాం గురించి చెప్పటము అనేది జరిగింది. నూతన నిబంధన దగ్గరకు వచ్చేసరికి దరిదాపు 11 పుస్తకాలు అబ్రహాం గురించి మెన్షన్ చేయటము అనేది జరిగింది. అంటే పాత నిబంధన 16, నూతన నిబంధన 11, రెండు కలిపి 27 పుస్తకాలు అబ్రహాం గురించి ప్రస్తావించటము అనేది జరిగింది. అంత మాత్రమే కాదు, కేవలము ఆది కాండములోనే జెనసిస్లోనే ఎక్కువ స్పేస్, చాలామంది భక్తులు ఉన్నారు, చాలామంది భక్తులు ఉన్నప్పటికీ కూడా అబ్రహాము గారికి కేటాయించిన స్పేస్ ఏమిటి అని అంటే 12 చాప్టర్స్, అంటే 12 అధ్యాయాలు ఎక్కువగా అబ్రహాము గారి గురించి రాయటము అనేది జరిగింది. ఆది కాండంలో 12 సార్లు, పాత నిబంధనలో 16 పుస్తకాలు, నూతన నిబంధనలో 11 పుస్తకాలు. ఇవన్నీ మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆలోచన చేయండి, అబ్రహాము ఒక చాలా కీలకమైన వ్యక్తి అనేది మనం గమనించాలి. కనుక ఈయన గురించి మనం ఆలోచన చేద్దాం. సో అబ్రహాము చాలా కీలకమైన వ్యక్తి. అయితే ఇవాళ మనం ఎలా ధ్యానం చేసుకుంటాము అని అంటే, ఆది కాండములో ఉన్న ఆ 12 అధ్యాయాలు, ఆయన గురించి రాయబడిన ఆ 12 అధ్యాయాల్లో నుండి మనం అబ్రహామును చూసుకోవద్దు. కానీ అవుట్ ఆఫ్ జెనసిస్ అంటే ఆది కాండములో నుండి కాకుండా మిగిలిన 27 పుస్తకాలలో అబ్రహాం గురించి ఏం మెన్షన్ చేయబడిందో దానిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకు ఆది కాండంలో ఉన్న 12 అధ్యాయాలు అబ్రహాం గురించి మనకి చాలా తెలుసు, కానీ బయట ఇంకా ఆయన గురించి వివరించటము అనేది జరిగింది. కనుక ఆయన ఆత్మీయమైన జీవితాన్ని మనం చూసుకుంటూ ఆయనలాగా మనం ఉన్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం. చూడండి, అబ్రహాము ఈజ్ అ కీ పర్సన్ ఫర్ 3 నేషన్స్. అబ్రహాము 3 రాజ్యాలకు ఒక కీలకమైన వ్యక్తి. మనం బైబిల్ చదువుతూ ఉంటున్నప్పుడు యూదుల గురించి మనం చదువుతూ ఉంటాం. జుడాయిజం, యూదుల గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ యూదులు ఏమంటారు అని అంటే, అబ్రహాము మా పితరుడు అని అంటాడు. అబ్రహాం ఎవరు? మా తండ్రి అన్న మాట మనం చూస్తూ ఉంటాం. దాని తర్వాత 200 కోట్ల మంది ఇస్లామిక్ పీపుల్ ఉన్నారు, 200 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళు ఏమంటారు అని అంటే, మా పితరుడు అబ్రహాము అని అంటాడు. మూడవది, ప్రపంచంలో 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు కూడా ఏమంటారు? అబ్రహాము మా పితరుడు అని అంటారు. కనుక యూదులు ఆయన మా తండ్రి అంటారు, ముస్లిమ్స్ ఆయన మా తండ్రి అని అంటారు, అలానే క్రైస్తవులు కూడా ఆయన మా తండ్రి అని అంటూ ఉంటారని మనం చూస్తాం. కనుక బైబిల్లో అబ్రహాము ఒక కీలకమైన వ్యక్తి. రెండవది, చరిత్రలో అబ్రహాము ఒక కీలకమైన వ్యక్తి. అంత మాత్రమే కాదు, విశ్వాస జీవితంలో కూడా అబ్రహాము ఒక కీలకమైన వ్యక్తి కదా. ఎక్కువగా మనం పెళ్ళిళ్ళకు వెళ్ళినా, చావులకు వెళ్ళినా, లేకపోతే కృతజ్ఞత కూడికకు వెళ్ళినా చాలామంది సేవకులు ఇన్స్టాంట్గా లేకపోతే సడన్గా ఒకవేళ వాక్యం ఇస్తే అందరికీ ఎక్కువగా గుర్తించేది ఎవరు అని అంటే అబ్రహాం గారే. ఈయన కొంచెం ఈజీగా ఉంటాడు, ఈయన కొంచెం అందరికీ తెలిసిన వ్యక్తి కనుక ఏం చేస్తూ ఉంటారు అనంటే, ఈయనని క్యారెక్టర్ తీసుకొని చాలా వాక్యాలు సేవకులు చెబుతూ ఉంటారు. కనుక గమనించండి, అబ్రహాం గారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆది కాండంలో నుండి మనం అబ్రహామును చూడట్లేదు. ఆది కాండంకి బయట ఉన్న గ్రంథాలలో, పుస్తకాలలో అబ్రహాం గురించి ఏం చెప్పబడింది అనేది చూసుకొని మనం బలలోకి వెళ్దాం. చూడండి, ఈ 33వ అధ్యాయము 24వ వచనం మళ్ళొకసారి చదవండి. 33:24 ఏముంది? నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశము పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్న వారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందిన కదా. చాలండి, అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందెను కదా. చూడండి, ప్రతి ఒక్కరూ కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఇప్పుడు మా ఇంటిలో నేను ఒంటరి దానను,
ఇప్పుడు మా కుటుంబాలలో నేను ఒంటరివాడిని అయిపోయాను అని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఈ వచనము ఒక ఊరటనిచ్చే వచనం. యు ఆర్ నాట్ అలోన్. ఎవరైతే ఈ ప్రభువు మీద ఆధారపడుతూ ఉన్నారో, ఎవరైతే ఈ దేవుని యందు విశ్వాసం ఉంచారో, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి అని అంటే, అబ్రహాం ఎ సింగిల్ మ్యాన్ అన్న మాట దగ్గర ఆయన ఒంటరివాడు కాదు, అతనికి దేవుడు తోడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది, ఒంటరివాడు అయిన అబ్రాహాము అన్న మాట మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సింగిల్ మ్యాన్, ఈ ఒంటరివాడు అయిన అబ్రాహాము జీవితంలో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఒంటరివాడైన అబ్రాహాము జీవితంలో ప్రపంచానికి ఈయన ద్వారా, ఈ సింగిల్ మ్యాన్ ద్వారా ప్రపంచానికి ఆయన ఏం చేశాడంటే ఆశీర్వాదాలు తీసుకొని రావటము అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక్కడ గమనించండి, ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఏమిటి అని అంటే, వన్ మ్యాన్ విత్ గాడ్ ఇస్ ఎ మెజారిటీ అన్న మాట ఉంటుంది. అంటే మనిషి ఒకటే ఉండొచ్చు, కానీ అతనికి దేవుడు తోడుగా ఉంటే ఇక ప్రపంచమే ఆయన చేతుల్లో ఉన్నట్టు అనమాట. కనుక ఈ ఒక్క వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, ఇతన్ని ఇలా నిలబెట్టి గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఒక్క వ్యక్తిని అలా నిలబెట్టి ఇతని ద్వారా ప్రపంచ దేశాలన్నిటినీ ఆశీర్వదించబడటానికి కారకుడు ఎవరు అని అంటే అబ్రహాము. కనుక ఫ్యామిలీ అనేది మనకున్నా, లేకపోతే ఫ్రెండ్స్లో మనం ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఆలోచన చేయండి, కుటుంబము ఉంటుంది, స్నేహితులు ఉంటారు, కానీ స్పిరిచువల్ ఆత్మీయత దగ్గరకు వచ్చేసరికి మనం ఎవరము అని అంటే ఒంటరి వాళ్ళం. ఎవరి రక్షణ వాళ్ళదే, అది మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఈయన గురించి ఇంకొంచెం మనం ఆలోచన చేద్దాం. ఈయన సింగిల్ మ్యాన్ మాత్రమే కాదు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి దయచేసి. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఇవన్నీ మనకి తెలుసు, నేను వివరించను. అబ్రహాము ఒక సింగిల్ మ్యాన్ మాత్రమే కాదు, అబ్రహాం ఒక సిక్ మ్యాన్. మనం యూత్లో డీల్ చేస్తున్నాం కదా, యూత్లో తిమోతి యొక్క క్యారెక్టర్ స్టడీ మేము ధ్యానం చేస్తూ ఉన్నాం. తిమోతి ఎవరు అనంటే ఒక బలహీనుడు, ఒక సిక్ పర్సన్, కానీ ఒక శ్రేష్టమైన పరిచర్య తాను చేశాడు అనేది వస్తూ ఉన్నాం. అలానే అబ్రహాము ఒంటరిగా ఉన్న వ్యక్తి మాత్రమే కాదు, అబ్రహాము ఎవరు అనంటే ఆయన మృతతుల్యమైన శరీరములో ఉన్న వ్యక్తి, ఒక సిక్ పర్సన్. అయితే దేవుడు ఏం చేశాడు అనంటే ఈ ఒంటరి అయిన వ్యక్తిని, లేకపోతే మృతతుల్యమైన దేహముతో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు అనంటే దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాము ఎనర్జెటిక్ అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు అబ్రహామును పిలవలేదు. అబ్రహాము యవనస్తుడుగా, లేకపోతే బలము కలిగి, లేకపోతే జ్ఞానముతో ఉన్నప్పుడు, ఆయన మంచిగా ఉన్న పరిస్థితులలో దేవుడు అబ్రహామును పిలవటము అనేది జరగలేదు. కానీ ఆయన మృతతుల్యమైన శరీరములో తాను ఉన్నప్పుడు, రమారమి 100 వయసు అప్పుడు దేవుడు ఏం చేశాడు అనంటే ఈయనతో కొన్ని పనులు చేయించుకోవటానికి ఇష్టపడిన దేవుడు. కనుక మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి, దేవుడు ఇలాంటి ఒంటరి అయిన వ్యక్తిని తాను పిలుస్తూ ఉంటాడు. చాలాసార్లు మనం ఒంటరి వాళ్ళము అని అనుకుంటూ ఉంటాం. లోకంలో చాలా బాధాకరమైన విషయం ఏమిటి అని అంటే, నేను ఒంటరి వాడిని. వచ్చిందా ఈ ఫీలింగ్ ఎప్పుడైనా మీకు? ఫ్యామిలీ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు కదా, కుటుంబం ఉంటుంది, స్నేహితులు ఉంటారు, కానీ నేను ఒంటరి వాడను. కొంతమంది ఎవరితోనూ కలవరు, పెద్ద ఇల్లు ఉంటుంది, చాలామంది పని వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు, కానీ వాళ్ళని గమనిస్తే ఒక్కళ్ళే ఒక గదిలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఒంటరిగా ఉంటూ ఉంటారు వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. అలానే కొంతమంది ఎంత
ఆదరిస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళు స్వీకరించలేని పరిస్థితులలో ఉంటూ ఉంటారు. వాళ్ళు తృణీకరిస్తూ ఉంటారు. ఎందుకు ఒంటరిగా ఉంటున్నావు అంటే దాన్ని తృణీకరించే పరిస్థితులలో ఉంటారు. కొంతమంది సర్వాన్ని కోల్పోతారనమాట. ఒకప్పుడు బాగుంటాము, కానీ వాళ్ళ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అరే డబ్బున్నంత కాలము, నాకు పలుకుబడి ఉన్నంత కాలము వీళ్ళందరూ నా చుట్టూ తిరిగారు, ఇప్పుడు మనకున్న ఫీలింగ్ ఏంటి, చాలామందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఐ యామ్ అలోన్. అబ్రహాము ఒంటరివాడు. దావీదు అంటారు, ఇంటి మీద ఏం మాట ఉంటుంది, ఇంటి మీద ఇంటి మీద నున్న ఒంటరి పిచ్చుకను పోలి ఉన్నాను అంటాడు ఆయన. ఐఎమ్ అలోన్. ఆయన ఒక రాజు, ఆయన దగ్గర సైన్యము ఉంది. కానీ తన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏమిటి అని అంటే, సొంత కుమారుడే అతన్ని చంపడానికి ముందుకు వచ్చినప్పుడు ఒక రాజు అయి ఉండి కనీసం చెప్పులేసుకునే టైం కూడా లేకుండా అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే అరణ్యాలలోకి తాను వెళ్ళిపోయి తను అంటున్న మాట ఏంటంటే, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను. అయితే దావీదును మనం గమనిస్తున్నప్పటికీ కూడా, అబ్రహాము జీవితాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పటికీ కూడా, వీళ్ళు ఒంటరి వారు అయినప్పటికీ కూడా దేవుడు వీళ్ళకు తోడుగా ఉన్నాడు. ఇది మనకు ఊరటనిచ్చే మాట. కుటుంబం సహకరించకపోవచ్చు, స్నేహితులు సహకరించకపోవచ్చు, మనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరూ మనకు సహకరించకపోవచ్చు. ఒంటరి అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు మనం ఎవరి మీద అయితే ఆధారపడుతూ ఉన్నామో, ఎవరిని మనం విశ్వసించామో, ఇందాక ఆరాధన వర్తమానంలో చూసాం కదా, ఆ దేవుడు ఎవరు అనంటే మనతో సమాధాన పడటానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆ దేవుడు ఎవరు అనంటే మనతో స్నేహించటానికి ఇష్టపడుతూ ఉన్న దేవుడు ఈయన. కనుక ఆ దేవుడు మనకు అండగా ఉంచుకుంటూ ఉన్నప్పుడు ఒంటరి అన్న ఫీలింగ్ అనేది మనకి రాదు. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయము ఇంకా కొంచెం స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 51వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి దయచేసి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. నేను చదువుతాను ఒకేసారి. ఇంకా మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. చూసారు ఈ మాట ఎంత బాగుందో. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి తిని, పిలవటం మాత్రమే కాదు, నేను అతన్ని ఆశీర్వదించాను. ఆశీర్వదించటం మాత్రమే కాదు, పెక్కుమంది అగునట్లు నేను అతనిని చేసి తిని. అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనిని పిలిచాడు. అబ్రహాముతో క్లారిటీగా చెప్పాడు, నీకు ఇంకా ఎవ్వరు జత ఉండటానికి వీల్లేదు. అబ్రహాము, నువ్వు లోతును తీసుకొని రావద్దు. అబ్రహాము, మీ తండ్రి అయిన తెరహును నువ్వు తీసుకొని రావద్దు. కొన్ని రోజులు అబ్రహాం ఏం చేశాడంటే వీళ్ళందరినీ తీసుకొని వచ్చేసాడు. ఆయన తెరహుతో ఉన్నంత కాలము, అంటే వాళ్ళ నాన్నతో ఉన్నంత కాలము దేవుడు అతనితో మాట్లాడలేదు. తెరహు వాళ్ళ నాన్న ఎప్పుడైతే మరణించాడో, మళ్ళీ ఎప్పుడైతే తాను ఒంటరివాడు అయిపోయాడో, మళ్ళీ అతనికి ఆ దేవునికి మధ్య సంధి అనేది చేకూర్చడం జరిగింది. మళ్ళీ తిరిగి వాళ్ళు మాట్లాడుకోవటము అనేది జరిగింది. కనుక చూడండి, దేవుడు సింగిల్గా డీల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఒంటరిగా మనల్ని పిలిచాడు. ఆలోచన చేయండి, కుటుంబం అంతా ఇది ఒక ప్యాకేజ్ కాదు. రక్షణ కార్యము అనేది ఆలోచన చేయండి, వ్యక్తిగతమైన విషయం. ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకని ప్రభు యొక్క పిలుపు ఏమిటి అని అంటే ఎలా ఉంటుంది అని అంటే, మీ అమ్మ మీ నాన్న మందిరానికి వస్తున్నారు కాబట్టి, మీ అమ్మ మీ నాన్న ఆ ప్రభువుని అంగీకరించారు కాబట్టి నీకు కూడా ఆ రక్షణని ఇస్తున్నాను అని కాదు. అమ్మని ఒంటరిగా పిలిచాడు దేవుడు, నాన్నని ఒంటరిగా పిలిచాడు, మన సహోదరులు ఒంటరిగా పిలిచాడు. ఈ దేవుడు మనల్ని కూడా ఒంటరిగానే పిలిచాడు. ఈ ఒంటరి వ్యక్తితో దేవుడు సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ ఒంటరి వ్యక్తితో దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ ఒంటరి వ్యక్తి దేవునితో సహవాసము అనేది కలిగి ఉంటే వారి ద్వారా కొన్ని తరాలను దీవించాలి అన్న ఆలోచన దేవునిది. కనుక ఈ దేవుడు ఒంటరిగా పిలిచాడు. దానికి ముందు
చరిత్ర అంతా ఇక చెప్పను నేను. బాబేలు పర్వతం దగ్గర అందరూ మేము కలిసి ఉండాలి, మనం అందరం ఒక మేడ కట్టుకుందాం, పెద్ద గోపురం కట్టుకుందాం, అందరం ఇక్కడే ఉండాలి, ఒక దేశంలోనే ఉండాలి, ఒక స్థలంలోనే ఉండాలి అనుకున్నప్పుడు దేవుడు వాళ్ళ ప్లాన్స్ అన్నిటినీ పక్కకు త్రోసేసి చెల్లా చెదరు చేసిన తర్వాత మెసపటోమియా అనే దేశములో తానున్నప్పుడు దేవుడు అబ్రాహామును ఒంటరిగా పిలవటము అనేది జరిగింది. అయితే ఇక్కడ చూసాం కదా, ఒంటరిగా పిలిచిన ఆయనను దేవుడు ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసెను. ఈ పాట బాగుంటుంది కదా, శ్వేతం లేదా? ఏం పాట? వారిలో ఒంటరి అయినా వాడు 10,000 అగును. ఎవరికొచ్చి పాట? స్వర్ణ అండి. ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును. బాగుంటుంది కదా ఈ వచనం. కనుక అబ్రాహాం యొక్క జీవితం మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఆలోచన చేయండి. సింగిల్ మ్యాన్ అబ్రాహాము, ఒక సిక్ మ్యాన్. ఆయన అలా పిలుచుకున్నాడు, నీకెవరితో సంబంధం లేదు, నేను నీకు తోడుగా ఉంటాను అని పిలిచాడు. కనుక ఇక్కడ అబ్రాహాములో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక పాఠం, మన ఒంటరి వారము అన్న ఫీలింగ్ మనం ఎప్పుడు తెచ్చుకోవద్దు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనల్ని విడిచిపెట్టి ఎంతమంది వెళ్ళిపోయినప్పటికీ కూడా మనం ఒంటరి వాళ్ళము అన్న ఫీలింగ్లోకి మనం వెళ్ళొద్దు. మనకు మన దేవుడు తోడుగా ఉన్నాడు అన్న ఆ ఆలోచనలోకి మనం రావాలి. ఈ దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అబ్రాహాముతో అన్నాడు కదా, అబ్రాహాము ఎందుకు సందేహిస్తున్నావు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. అబ్రాహాము, నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉంటుందా అని అన్నాడు ఆయన. నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉంటుందా? మృతతుల్యమైన శరీరంతో ఉన్నప్పుడు అబ్రాహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడంట. కనుక ఒక విశ్వాసిగా మనం ఉంటూ ఉన్నప్పుడు నిరుత్సాహాలలోకి మనం వెళ్ళొద్దు. మన ఒంటరి పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది మనం గమనించాలి. రెండవది చూడండి, ఇదే యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతాను. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ నుండి వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రాహాము సంగతి ఆలోచించుడి. ఈ అబ్రాహాము గురించి చెబుతూ ఏం చెబుతూ ఉన్నాడు అనంటే, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. అబ్రహాం యాజ్ ఎ స్టోన్. మొదటిది అబ్రహాం యాజ్ ఎ సింగిల్ పర్సన్, అబ్రహాం యాజ్ ఎ సిక్ పర్సన్. మూడోది అబ్రహాం యాజ్ ఎ స్టోన్. ఏ బండ నుండి మీరు చెక్కబడతారో. అబ్రహామును ఒక బండతో పోల్స్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండంలో ఎక్కడ ఇవి కనపడదు. ఆయన ఒంటరివాడు అనేది కనపడదు. అబ్రహాము ఒక బండ అనేది మనకి ఎక్కడా కనపడదు. అయితే ఇశ్రాయేలు చరిత్ర అనేది మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు అబ్రహాము ఒక ఫౌండేషన్, ఒక మూలరాయిగా తాను మారాడు అనేది మనం గమనిస్తూ ఉండాలి కదా. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. లేకపోతే ఇప్పటి వరకు కూడా మనం గమనిస్తూ ఉంటుంటే ఆదాము మా తండ్రి, మా పితరుడు అని అనరు. ఏమంటారు అంటే అబ్రహాము మా తండ్రి అని అంటాడు. ఈవెన్ టుడే, ఇవాళకి కూడా అబ్రహాము మా తండ్రి అని అంటూ ఉంటాడు. ఆ వంశావళి అనేది ప్రారంభించబడినప్పుడు కూడా ఏమంటారంటే అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన వంశావళి, క్రీస్తు వంశావళి అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక అబ్రహాము ఎవరు అనంటే ఈ చరిత్రకు ఒక మూలరాయిగా ఉన్నాడు, ఒక స్టోన్గా తాను ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య తను చేస్తూ ఉన్నప్పుడు, తాను చాలామందితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు జక్కయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే,
నడుము వంగిపోయిన ఒక స్త్రీ తన దగ్గరికి వచ్చినప్పుడు ఈమె కూడా అబ్రహాము కుమార్తె అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కనుక అబ్రహాము ఒక బండ నుండి తాను చెక్కబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన కొన్ని ఆత్మీయమైన పాఠాలు మనకున్నాయి. అది ఆత్మీయంగా అయితే మన దగ్గరికి వచ్చేద్దాం. మనమెవరము, మన హృదయము అనేది ఎలాంటిది అని అంటే, మన హృదయం బండతో పోల్చబడింది. కర్కశమైన బండ మన హృదయం. మన హృదయం ఏంటి అంటే కఠినమైన హృదయం లాంటిది. అయితే ఆలోచన చేయండి, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు అని అంటే, ఒంటరిగా ఉన్న మనల్ని పిలవటం మాత్రమే కాదు, బండలాంటి హృదయాన్ని ఆయన ఏం చేశాడంటే చెక్కటము అనేది జరిగింది. ఈ హృదయాన్ని ఎంత చక్కగా తాను డీల్ చేస్తూ ఉన్నాడు, ఎంతగా మెత్తనైనదిగా తాను చేస్తూ ఉన్నాడు అనేది మనం గమనిస్తూ ఉండాలి. రూతమ్మ గారు చనిపోయినప్పుడు ప్రభుదాస్ అన్న వచ్చాడు. ప్రభుదాస్ అన్నదే సమాధి కార్యక్రమానికి మనం వెళ్ళిపోతూ ఉంటుంటే కారులో ఒక మాట అన్నాడంట ప్రభుదాస్ అన్న. రూతమ్మ ఎవరు? ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆమె ఒక రాక్షస అయ్యగారు అన్నాడంట. ఎవరు? రూతమ్మ గారు ఒక రాక్షసి. ఆమె లైఫ్ అనేది తిడుతున్నాను అనుకోవద్దు మీరు. ఆమె లైఫ్, ఆమె గత జీవితం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది, అమ్మో ఈమె ఇలా మార్చబడిందా, ఈవిడ ఇలా సువార్త చేసిందా, ఈవిడ ఇప్పుడు మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తూ ఉంటుందా, ఈమె తనకు వచ్చి రాని స్వరాలతో పాటలు పాడుతూ ఉంటుందా. ఒకప్పుడు తన బట్టలు ఎలాగున్నాయో కూడా తనకి సరిగా తెలియదు. రోడ్డు మీదకు వచ్చేసి బాటిల్ పట్టుకొని త్రాగుతూ రోడ్డు మీద పచ్చి బూతులు తిడుతున్న ఆమె హృదయం ఇప్పుడు ఎలాగైంది? దేవుడు ఎంత మంచి దేవుడు అనంటే మన హృదయాలను ఆయన మార్చగలిగిన వాడు. బండలాంటి హృదయాలను మెత్తనైన హృదయంగా మార్చగలిగిన దేవుడు. ఇది మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన పాఠం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన రెండవ ఆత్మీయమైన పాఠం ఏమిటి అని అంటే, అబ్రహాం యాజ్ ఎ స్టోన్, ఆయన పునాది రాయి అయినప్పుడు, అంటే మన ఆత్మీయమైన జీవితంలో మనం కూడా ఎలాగుండాలి అని అంటే ఒక పునాది రాయిలాగా మనం ఉండాలి, ఒక ఫౌండేషన్గా ఉండాలి. మనం సంస్థలు మనం చూస్తూ ఉంటాం కదా, పలానా ఫౌండేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే ఒక వ్యక్తి వలన ప్రపంచానికి ఎంత మంచి పరిచర్య అనేది జరిగిందో. గుడ్ సమరిటన్ అన్నమాట మనం చూస్తాం, మంచి సమరయుడు పరిచర్యలు. రెండవది దోర్కా సొసైటీస్ అనేది మనం చూస్తాం బైబిల్లోనే. వీళ్ళందరూ ఎవరంటే ఒంటరి వ్యక్తులు, కానీ వాళ్ళ ద్వారా ఏం జరిగింది అని అంటే గొప్ప పరిచర్య. వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు చరిత్రలో లేకపోతే వాళ్ళు సంఘాలలో ఒక మూలరాయిగా వాళ్ళు ఉండి వాళ్ళ ద్వారా గొప్ప గొప్ప పరిచయలు రావటము అనేది జరిగింది. ఫాలో మీ అనే ప్రోగ్రామ్ని కూడా మేము అలాగా ఆలోచన చేసాం. ఏదో ఇక్కడితో ఆగిపోవటం కాదు, అది అనేక మంది, కొన్ని వేల మంది పిల్లలకు ఈ సువార్త పరిచర్య వెళ్ళాలి. ఒక ఫౌండేషన్, ఒక స్టోన్ అనేది ఇక్కడ వెళ్ళినప్పుడు దాని ద్వారా ఏం జరగాలి అని అంటే అనేక మంది దీవించబడాలి. అబ్రహాము ఒక కార్నర్, ఒక మూలరాయిగా తాను ఉండటం ద్వారా ఏం జరిగింది అని అంటే అతని ద్వారా ప్రపంచాలు ఆశీర్వదించబడడానికి గల కారణమైంది. అందుకనే అబ్రహాము ఒక రాయి. పౌలు గారు కూడా అంటారు కదా, ఏమంటాడు? క్రీస్తు అనే పునాది మీద కడుతున్నాను, ఆయనే ముఖ్యమైన పునాది రాయి అన్నమాట మనం చూస్తూ ఉంటుంటాం. కనుక ఈ మనం పునాది రాయిలుగా మనం ఉంటున్నామా అనేది మనం గమనిస్తూ ఉండాలి. చాలామంది ఎలా ఉంటారు అని అంటే చాలామంది పునాది రాళ్లను పాడు చేసే వ్యక్తులుగా ఉంటారు. ఎవరైతే అలా స్థాపకులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే వాళ్ళ ద్వారా ఒక మంచి పరిచర్య అనేది జరుగుతూ ఉంటుందో, ఏం జరిగిందంటే దానిని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే అబ్రహాం యాజ్ ఎ స్టోన్, ఆయన ఒక పునాది రాయిగా వాళ్ళ ప్రజలకు తానున్నాడు. అబ్రహాం ఒక పునాది రాయిగా చరిత్రలో తాను కనపడుతూ ఉన్నాడు. ఇటు యూదులకు
ఇటు ఇస్లామిక్ పీపుల్కి, ఇటు క్రిస్టియన్స్కి తను ఎలాగున్నాడు అని అంటే ఒక కార్నర్ స్టోన్ అయ్యాడు. బైబిల్లో ప్రభు గురించి ఆయన రాయి అన్న మాట మనం చూస్తూ ఉంటాం కదా. అలానే మనల్ని కూడా ఆయన ఏమని పిలిచారంటే మీరు సజీవమైన రాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఏర్పరచుకొని క్రమంగా ఆయన మనల్ని కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. దేవుడు పేతుర్ని పిలిచినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే పెట్రోస్ అని పిలిచాడు. నువ్వు బండవి, నువ్వు కూడా ఒక రాయివి, నీ మీద సంఘాన్ని స్థాపించుకుంటూ వెళ్తూ ఉన్నాం. మనమందరం ఎవరము అని అంటే ఒక చిన్న చిన్న రాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని అంటే ఒక బండ. ఇలాంటి వ్యక్తికి దేవుడు అతడికి తోడుగా ఉన్నాడు. కనుక మనం ఆలోచన చేయాలి. మనము కూడా మన కుటుంబాలకు, మనం కూడా మన స్థానిక సంఘంలో ఒక మూల రాయిగా మనం ఉంటూ ఉన్నామా? వేమన పద్యం ఒకటి ఉంటుంది, చెప్పండి. రాయి. వేమన పద్యం చెప్పండి. ఇప్పుడు మీకు గుర్తులు వచ్చేయాలి. రాయి. ఇంత క్లూ ఇచ్చిన తర్వాత కూడా చెప్పట్లేదు ఏంటి? రాయి. వేమన పద్యం అని కూడా చెప్పాను నేను. అనన్య చెప్తాడు అనుకున్నా నేను. ఫీబే అంటే చెప్తున్నారా? చెప్పులోని రాయి చెవులోని చోరీగా. చెప్పులో రాయి ఉంటే ఎలా ఉంటుంది? మన నడక అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏందిరా బాబు ఇది ఇలా గుచ్చుకుంటుంది అని. కొన్నిసార్లు చెప్పులోని రాయిలాగా మనం ఉంటూ ఉంటాం. మనం ఇతరులకు ఇబ్బందిగా ఉంటూ ఉంటాం. సరిగా నడవనీయకుండా మనం తయారవుతూ ఉంటాం. పునాది రాయిని పాడు చేసే వ్యక్తులంగా మనం ఉంటూ ఉన్నాము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయమైన పాఠం. కనుక అబ్రహాము సింగిల్ మ్యాన్, దేవుడు అతన్ని దీవించాడు. అబ్రహాం ఒక సిక్ మ్యాన్, దేవుడు అతన్ని దీవించాడు. అబ్రహాం యాజ్ ఎ స్టోన్, అతడు ఒక మూల రాయిగా చాలామంది ప్రజలకు తానున్నాడు. అతని ద్వారా అనేక మంది దీవించబడ్డాడు. అతని వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావటం అనేది జరిగింది. ఆయన ద్వారా మనందరికీ రక్షణ. క్రీస్తే మనకు ఒక బండ, క్రీస్తు అను బండరాయి. ఇది మూడోది చూద్దాం. చూడండి, ఆదికాండంలో నుంచి కాదు, కీర్తన 105వ కీర్తన 105వ కీర్తన 5వ చరణం దయచేసి చదవండి. చాలు నాన్న. 105:5 ఏముంది అంటే, ఆయన దాసుడు అయిన అబ్రహాము వంశస్థులారా. అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్ అన్నమాట ఉంది. సింగిల్ మ్యాన్, సిక్ మ్యాన్, స్టోన్. ఇప్పుడు ఈయన ఎవరు అని అంటే దేవునికి దాసుడు. అబ్రహాము దేవునికి సర్వెంట్ అన్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇదే 105:42 వచనం చూస్తే ఇంకొక మాట కూడా ఉంది. ఏముంది? ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని. మరొక మాట ఉంది ఏంటంటే, అబ్రహాము నాకు సేవకుడు. మొదటిగా అబ్రహాము నాకు దాసుడు. రెండవది అబ్రహాము ఎవరు అని అంటే నాకు సేవకుడు. మన ఆల్ నైట్ ప్రేయర్లో మనం చూసాం అబ్రహాము సేవా పరిచర్య అనేది మనం చూసాం. ఈ ఆదికాండము 18వ అధ్యాయంలోని ఆ సింధూర వనం, ఆ వృక్షం దగ్గర ఆయన తన భార్యకు సేవ చేశాడు అనేది మనం చూస్తాం. ఆయన ప్రభువుకు 3 వ్యక్తులకు ఆయన పరిచర్య చేశాడు అనేది మనం చూస్తాం. దాని తర్వాత ఆ 18వ అధ్యాయంలో 3వ భాగం ఏంటి? నశించిపోతున్న ఆత్మ విషయంలో తాను పరిచర్య చేశాడు. ఆ ప్రభువు వెంబట నడుచుకుంటూ వెళ్ళి విజ్ఞాపన పరిచర్య చేశాడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. సో అబ్రహాము ఎవరు అనంటే ఒక మంచి సేవకుడు అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎండాకాలంలో వాళ్ళు మంచి ఎండలో వాళ్ళు వచ్చినప్పుడు తాను ఏం చేశాడు అంటే దేవునితో చక్కగా ఆయన సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఎవరో అన్న గుర్తించగలిగిన ఆత్మీయమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అబ్రహాం గారు. అంతేనే వెంటనే పెద్ద వయస్సు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడు అంటే దేవునికి దాసుడుగా ఉండటానికి,
దేవునికి సేవకుడుగా ఉండటానికి తను ఏం చేశాడంటే ఇష్టిత చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ఎందుకు ఇతడు సేవకుడయ్యాడు? అబ్రాహాము ఎందుకు ఇతడు దేవునికి సేవకుడయ్యాడు? ఏమైనా సువార్త చేశాడా? ఏమైనా మందిరాలు కట్టాడా? లేకపోతే అబ్రాహాము ఎప్పుడైనా బోధ చేశాడా? కానీ ఆ 18వ అధ్యాయంలోనే మనం చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే దేవునికి అతడు పరిచర్య చేశాడు. నశించిపోతున్న ఆత్మల కొరకు తను ఏం చేశాడు అని అంటే ఆ లోతు కుటుంబం, సొదొమలో గొమొరాలో ఉన్న కొన్ని వ్యక్తుల గురించి తాను ఏం చేశాడు అని అంటే విజ్ఞాపన చేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. నేటి దినాలు మనం గమనిస్తూ ఉంటుంటే దాసులు, తర్వాత సేవకుడు అని అన్నాడు. మొదటిగా అబ్రాహాము నా దాసుడు అని అన్నాడు, అంటే అబ్రాహాము నా పరిచారకుడు అన్నాడు. రెండవది అబ్రాహాము నా సేవకుడు. చర్చ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరిచారకులు ఎవరు, సేవకులు ఎవరు అనేది మనకు తెలియాలి. నేటి దినాలలో మన ఆత్మీయమైన శైలి అనేది ఎలా ఉంటుంది అని అంటే ఎవరు పరిచారకులో ఎవరు సేవకులో అర్థం కాలేని పరిస్థితులలో మనం ఉంటూ ఉన్నాం. ప్రత్యేకంగా యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటి అని అంటే వాక్యం చెప్పటము అనేది వెరీ ఈజీ టాస్క్. ఈ మీడియా అనేది లేకముందు, ఇలాంటి మంచి అవైలబిలిటీ అనేది లేకముందు ఏముండేది అని అంటే సేవకులు చెప్పేది మంచిగా చక్కగా వింటూ దాసులుగా ఉన్నట్టుగా ఉంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు సేవకుడు లేకపోతే వాక్యం నేర్చుకోగలిగిన సోర్సెస్ అనేవి చాలా వచ్చేసాయి. అబ్రాహాము జీవితం మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు మొదటగా తాను దాసుడుగా తాను పిలువబడ్డాడు, దాని తర్వాత అతడు సేవకుడిగా పిలువబడ్డాడు. స్థానిక సంఘంలో మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి, మనం పరిచారకులుగా ముందుంటున్నామా లేకపోతే సేవకులముగా మనం ముందు ఉంటున్నామా? కనుక పరిచారకులు గమనిస్తూ ఉండాలి. ఫస్ట్ దాసుడు, దాని తర్వాత ఏమిటి అని అంటే సేవకుడు. అలానే నిర్గమాకాండంలో మనం చూస్తూ ఉంటుంటే మోషే గారు అదంతా కట్టడాలు అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు దాసురాండ్లు అన్న మాట రిపీటెడ్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాసురాళ్ళు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. కనుక స్థానిక సంఘంలో మనం ఉన్నాము అని అంటే పెద్దలు గమనించాలి, మీ పిల్లలకు మనం చెప్పాలి, మనం ఎలాగుండాలి అని అంటే పరిచారకులుగా ఉండటానికి మనం ఇష్టపడుతూ ఉండాలి. అబ్రహాము జీవితంలోనే మనం చూస్తూ ఉంటాం. కనుక ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటుంటే దేవుడు దాసుడుగా ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ ద్వారా దేవుడు మంచి పనులు చేయించుకుంటూ ఉంటాడు. వాళ్ళకు పెద్ద దాసుడని లేదు, చిన్న దాసుడని లేదు, ఒక టైము అనేది ఏమీ లేదు దేవుడు పరిచర్య చేయించుకోవాలి అని అంటే. దేవుడు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఆయన సంతలో అలా నిలబడ్డాడంట. ఒక వ్యక్తిని ఉదయం 6 గంటలకు పిలిచాడంట, దాని తర్వాత 9 గంటలకు ఇంకో వ్యక్తిని పిలిచాడంట, దాని తర్వాత 12 గంటలకు పిలిచాడంట, సాయంత్రం మళ్ళీ 5 గంటలకు కూడా పిలిచాడంట. పరిచర్య అనేది చాలా ఉంది. కనుక అబ్రహాము జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటి అని అంటే మనం దాసులంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తెలుసు కదా, ఆయన దాసుని స్వరూపమును ధరించి, యేసుక్రీస్తు ప్రభు అంతటి ఆయనే రిక్తుడుగా మార్చబడ్డానికి, దాసుడుగా ఉండటానికి మరణమగునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. 12 మంది శిష్యుల యొక్క పాదాలు తాను కడిగాడు. ఇక్కడ మనం నేర్చుకోవాలి, ఆత్మీయంగా ఎన్నడూ మనకు గర్వము అనేది రావద్దు. నాకు నిజంగా శరీరం వస్తూ ఉంటుంది, నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకు శరీరం వస్తూ ఉంటుంది అని అంటే బయట కాటేజ్ ప్రేయర్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు కానీ కొన్నిసార్లు పిల్లలు వాళ్ళ యొక్క సపోర్ట్ అనేది సరిగా ఉండదు. చేయరు అని చెప్పట్లేదు నేను, పిల్లలు యవనస్తులందరూ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ కొన్నిసార్లు ఎలాగుంటుందంటే ఫుల్ ఫ్లెజ్డ్గా చేయరు. పైకి వచ్చి చూసేసరికి ఏమైద్ది అని అంటే అన్నీ హాఫ్ వర్క్స్ ఉంటాయి. టేబుల్ ఉంటుంది,
వైట్ క్లాత్ ఉండదు. బల్లు ఉంటుంది, కొన్నిసార్లు ఏంటిది ఆఫరింగ్ బాక్స్ ఉండదు. కెమెరా ఉంటుంది, అందులో మెమరీ కార్డు ఉండదు. మీరు గమనించారో లేదో, పైకి వచ్చిన నేను ఎన్నిసార్లు నేను ఇవన్నీ టెస్ట్ చేసుకుంటూ అన్నీ ఆర్డర్గా పెట్టుకుంటూ ఉంటాను. కాటేజ్ ప్రేయర్కి వెళ్తూ ఉన్నప్పుడు నేనొక్కనే స్ట్రేంజర్స్ పెట్టుకోవటం, నేనొక్కనే మైక్స్ పెట్టుకుంటూ స్టాండ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటుంటే చాలామంది ఏం చేస్తూ ఉంటుంటే చూస్తూ ఉంటారు. ఎంత లేటా అన్నట్టు చూస్తూ ఉంటున్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే శరీరం అనేది వస్తుంది. మీకు బాధ్యత లేదా? ఇలా అంటున్నాను ఏమనుకోవద్దు. అరే బాబు ఒక్కడే ఇంత పెద్ద బాక్స్ పెట్టుకుంటున్నాడు, బాబు ఒక్కడే స్టాండ్స్ పెట్టుకుంటూ ఉన్నాడు, ఆయన ఒక్కడే వైరింగ్ చేస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటుంటే ఏమనిపిస్తుంది అంటే శరీరము అనేది వస్తుంది. కానీ అబ్రహాము గారికి యేసుక్రీస్తు ప్రభు వీళ్ళ యొక్క వ్యక్తిత్వాలు, వీళ్ళ యొక్క పర్సనాలిటీస్ అనేది మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేస్తే వాళ్ళు దాసులుగా ఉండటానికి ఇష్టపడ్డారు. వాళ్ళ శరీరాలను వాళ్ళు నలుగొట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. వెంటనే వాస్తవానికి నేను కూడా వెంటనే తేరుకుంటూ, ఏంటి వాక్యం చెప్పేసరికి నీకు బాగా బిల్డప్ పెరిగిపోయిందారా? ఒకప్పుడు చిన్నప్పటి నుండి పెట్టుకున్నాడువే కదా, ఇప్పుడు వాక్యం చెబుతున్నావు కాబట్టి ఎవడైనా వస్తే వచ్చి పెడితే బాగుండు, వచ్చి వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే బాగుండు అన్న ఆ గర్వంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావా అన్న ఒక అపవాది యొక్క ఆలోచనలు నాకు వస్తూ ఉంటాయి. బట్ మనం గమనించాలి ఏమిటి అని అంటే, బలలో చేవేస్తున్న మనం ప్రతీది గమనించాలి. ప్రభువు లేకపోతే అబ్రహాము ఇక ఈ కొంతమంది సేవకుల యొక్క జీవితాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచన చేయండి, వాళ్ళు దాసులుగా ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చాలా బాగుంటుంది మాట. 29వ వచనం చూడండి. 12:29. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. చాలండి 29లో ఏముంది నేను తీస్తున్నాను. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవకృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో, చూడండి, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. బలవంతంగా దాసులం కావద్దు, బలవంతంగా మనం పరిచారులం కావద్దు. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇక్కడ భయపెడుతున్నాడు. పరిచర్య చేయటం అనేది అంత సామాన్యమైన పని కాదు. పరిచర్య అనేది ఇష్టపూర్తిగా చేయాలి. అహరోను కుమారులు అన్యధూపార్తి అనేది ఎట్లా పడితే అలా చేయటం ద్వారా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని యొక్క శిక్ష వెంటనే వాళ్ళ మీదకి రావటము అనేది జరిగింది. కనుక ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏమిటి అని అంటే, పరిచారకులంగా మనం ఉంటూ ఉన్నామా? అబ్రహాం యాజ్ ఏ సర్వెంట్. రీసెంట్గా బ్రదర్స్ మీటింగ్లో మేము వింటూ ఉన్నప్పుడు పిల్ల వెంకటరత్నం గారు ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్పారు. ఆయనను ఒక వ్యక్తి కలిశాడంట ఒక మీటింగ్లో తను కలిసినప్పుడు, అన్న పలానా ఊరిలో మీరు నేను పరిచర్య చేశాం కదా అన్నయ్య అన్నాడంట. అన్నయ్య మీరు నేను పలానా ఊరిలో పరిచర్య చేశాం కదా అని అంటే, అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, అదేంటి ఆ మీటింగ్లలో నేను ఒక్కనే కదా వచ్చాను, నేను ఒక్కనే కదా వాక్య పరిచర్య చేశాను, ఇతను కూడా ఉన్నాడంటాడేంటి, నాకు గుర్తులేదు బ్రదర్ మీరు కూడా వాక్య పరిచర్య చేసినట్టు అని అంటే, అదేంటన్నా సరదాగా అనమాట. తర్వాత అదేంటన్నా మీరేమో వాక్య పరిచర్య చేశారు, నేనేమో అక్కడ టేబుల్లో సర్దాను, నేనే మైకిల్లో సర్దాను, నేనే ఇవన్నీ చేశాను కదా, నేను కూడా పరిచారకుడినే కదా. ఎస్, దీన్ని కూడా ఖచ్చితంగా వి మస్ట్ యాక్సెప్ట్. వాక్య పరిచర్య చేయటం మాత్రమే సేవ కాదు. మనం ఆయన నామం పేరిట ఒక చిన్న పని అనేది మనం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అది దేవుని దృష్టిలో అది ప్రీతికరమైన సేవ.
మళ్ళీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలను లేకపోతే మిమ్మల్ని మీరు పురుగొల్పుకోండి. ఏమిటి అని అంటే పరిచారకులుగా ఉండటానికి మనం ఇష్టపడాలి. ఫస్ట్ దాసుడు అన్నది కంప్లీట్ అయిన తర్వాతనే సేవకుల పొజిషన్లోకి మనం వెళ్తూ ఉంటాం. డైరెక్ట్గా ఇదే దాని మీద టార్గెట్ చేస్తే దేవుని దృష్టిలో మనము నమ్మకమైన నమ్మకమైన మంచి దాసులంగా మనం పిలవబడలేం. కనుక అబ్రహాం ఎవరు అని అంటే హీజ్ ఏ సర్వెంట్. ఎన్నైనా ఇప్పటికీ ఒకటి, ఆయన సింగిల్ మ్యాన్, దేవుడు ఆయన దీవించాడు. 2, అబ్రహాం ఒక సిక్ మ్యాన్, ఆ దేవుడు అతన్ని దీవించాడు. అబ్రహాం యాజ్ ఎ స్టోన్, దేవుడు అతన్ని దీవించాడు. 3వది అబ్రహాం యాజ్ ఎ సర్వెంట్, దాసుడు, దేవుడు అతన్ని గొప్ప జనముగా అతన్ని చేశాడు. 5వది చూడండి, నెహెమ్యా గ్రంథం. చాలా ఇష్టపూర్తిగా నెహెమ్యా గారు రాసుకున్న మాట ఇది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీలో ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులను, హిత్తీలు, అమోరీలు, పెరుజీలు, ఇక అది వదిలిపెట్టేది, అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఇక్కడ చూడండి, అతడు ఎవరు అనంటే నమ్మకమైన మనస్సు గలవాడు. అబ్రహాం యాజ్ ఎ సిన్సియర్ మ్యాన్. ఈయన ఎవరు అనంటే చాలా చక్కగా ఇతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు నెహెమ్యా గారు. నమ్మకమైన మనస్సు గలవాడు. దేవుడు అబ్రహాములో ఉన్న నమ్మకత్వాన్ని చూశాడు. అబ్రహాము ఎంత నమ్మకంగా తాను ఉంటాడు అనేది గమనించాడు. అఫ్కోర్స్ స్టార్టింగ్లలో వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళినప్పుడు మొదటి 25 సంవత్సరాలలో వాగ్దానము అనేది ఇంకా రావట్లేదు అన్నప్పుడు అతడు బాగానే ఉన్నాడు. కానీ షారా వచ్చేసి పిల్లలు కష్టంలే కానీ నా దాసిని తీసుకొని వెళ్ళు అన్న దగ్గర కొన్ని బలహీనతలు, కొన్ని ఫెయిల్యూర్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ స్వతహాగా అబ్రహాం ఎప్పుడు తన సొంత నిర్ణయం తీసుకొని తప్పు చేయలేదు. ఒకసారి మాత్రం ఐగుప్తులోకి తాను వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఆలోచన చేయండి. కానీ దాని తర్వాత ఇస్సాకు పుట్టిన దగ్గర నుండి మనం ఆయన లైఫ్ అనేది గమనిస్తూ ఉంటుంటే అబ్రహాము ఎవరు అంటే సిన్సియర్ మ్యాన్, నమ్మకమైన మనస్సు గలవాడు అనేది మనం గమనిస్తూ ఉండాలి. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే దేవుని పిల్లంగా మనం ఉంటూ ఉన్నాము, మనము నమ్మకంగా మనం ఉంటూ ఉన్నామా? అందుకనే మాట వచ్చింది, మనము నమ్మదగని వారము కానప్పటికీ కూడా మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. అదే క్యారెక్టర్ మళ్ళీ మనం ఎవరి జీవితంలో చూస్తాము అని అంటే ఈ అబ్రహాము అనే ఇతని జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు క్రైస్తవులకు మంచి సాక్ష్యం ఉండేది. క్రైస్తవుల్ని ఎందుకు జాబుల్లోకి రిక్రూట్ చేసుకునే వాళ్ళు అని అంటే ఈ పలానా క్రైస్తవులు నమ్మకస్తులు. ఎవరు? పలానా క్రైస్తవులు నమ్మకస్తులు. వీళ్ళు నమ్మకంగా పనిచేస్తారు, వీళ్ళు తప్పులు చేయరు, వీళ్ళు వర్క్ని డిస్టర్బ్ చేయరు. కానీ క్రమేపీ ఏమైపోయింది అంటే క్రిస్టియానిటీలో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న వ్యక్తులు కూడా ఎలా ఉందంటే పలానా యాకోబు లంచంలో దొరికాడు. హూ ఈజ్ హీ? ఈజ్ ఎ క్రిస్టియన్. పలానా జాన్ పట్టుబడ్డాడు, పలానా పేతురు. ఇలా ఈ పేర్లు చూస్తూ ఉంటుంటే క్రైస్తవుల పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏం జరిగింది అని అంటే నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నాం. కానీ అబ్రహాము జీవితంలో చూస్తే ఆయన నమ్మకమైన వ్యక్తి, సిన్సియర్ మ్యాన్. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలానే పౌలు రాసిన పత్రికలు మనం చూస్తూ ఉంటుంటే నమ్మకమైన సహోదరుడు, నమ్మకమైన
సహోదరి, నమ్మకమైన పరిచారకులు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కనుక మనం కూడా రక్షించబడిన ఒక వ్యక్తిగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఒక నామకార్థమైన వ్యక్తులంగా మనం ఉండకూడదు, నమ్మకమైన పరిచారకులుగా మనం ఉండాలి. మన రక్షణ మన దగ్గర ఉన్నది, వ్యక్తిగతమైనది. కానీ ఒక విశ్వాసిగా మన పాత్ర ఏమిటి? ఇంటిలో కానీ, ఆఫీస్లో కానీ, స్థానిక సంఘంలో కానీ మన నమ్మకత్వము అనేది మనలో ఉంటుందా? ఒక పెద్ద ఆయన అన్నాడు, రాసుకున్నాను, నమ్మకత్వము, దీనత్వము ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తుంది. నమ్మకత్వము అనేది లేకపోవటం వలన, దీనత్వము అనేది లేకపోవటం వలన ఏం జరుగుతుంది అని అంటే అతని జీవితంలోకి దీవెనలు, ఆశీర్వాదాలు రావు. సో అబ్రహాంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే, దేవుడు, అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు. దేవుడు కుటుంబాలలో మనకు కూడా కొంతమంది పిల్లల్ని ఇచ్చినప్పుడు, ఎందుకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు అని అంటే మనల్ని నమ్మి దేవుడు వాళ్ళని మనకు అప్పగించాడు. కనుక వాళ్ళని మనం దైవికమైన క్రమంలో పెంచటము అనేది మన బాధ్యత. ఎన్నైనా ఇప్పుడు 5 అయ్యాయా? 6వది చూడండి, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి దయచేసి. మరియు సున్నతి గలవారికిని తండ్రి యగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు కాక, మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి యగుటకు అతడు ఆ గుర్తు పొందెను. చాలండి. విశ్వాసము గల వారకు తండ్రి అగుటకు అన్న మాట ఉంటుంది. అబ్రహాం యాజ్ ఎ స్పిరిచువల్ ఫాదర్, విశ్వాసము గలవారికి ఆయన తండ్రి. ఎవరికి ఇతడు తండ్రి అని అంటే ఇంకా మనం చూస్తూ ఉంటాం. 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి ఉన్నాను అని రాయబడి ఉన్నది. నిన్ను అనేక జనులకు తండ్రి. ఇక్కడ ఈ 12, 17 వచనాలు మనం చూస్తే అందరికీ అతడు తండ్రి. ఫస్ట్ పాయింట్లోనే మనం చూసాం కదా, అందరికీ అతడు తండ్రి. యూదులకు అతనే తండ్రి అంటారు, ఇస్లామిక్ పీపుల్ వాళ్ళు మాకు తండ్రి అంటారు, క్రైస్తవులైన మనము ఆయనే మనకు తండ్రి అంటాడు. ఈ 12వ వచనంలో ఏమంటే, సున్నతి పొందిన వారికి అతడు తండ్రి, సున్నతి పొందిన వారికి అతడు తండ్రి, యూదులకు అతడు తండ్రి, యూదేతరులకు కూడా అతను తండ్రి. ఇతను ఎవరు అని అంటే అబ్రహాం యాజ్ అ స్పిరిచువల్ ఫాదర్. మరి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏంటి? ఆయన అనేక మందికి ఆత్మీయమైన తండ్రి అయితే మనం నేర్చుకోవాల్సింది ఏముంది? అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక శ్రేష్టమైన పాఠం ఏమిటి అని అంటే, ఇన్ని సంవత్సరాల నుండి మనము విశ్వాసులంగా మనం పిలువబడుతూ ఉన్నాం. 20, 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుండి మేడగది ఉన్న దగ్గర నుండి మనం ఉంటూ ఉన్నాము. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. బలలో చేయి వేస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనం చేయి వేయాలి. ఏమిటి అని అంటే, ఆర్ యు ఏ స్పిరిచువల్ ఫాదర్ టు ఎనీవన్? నీవు ఏ వ్యక్తికి అయినా ఒక ఆత్మీయమైన తండ్రిగా, ఏ వ్యక్తికైనా ఒక ఆత్మీయమైన తల్లిగా నీవు ఉన్నావా? అట్లీస్ట్ నీ వలన నీ ఇంట్లో ఉన్న నీ కుమారుడు కానీ, అట్లీస్ట్ నీ వలన నీ ఇంట్లో ఉన్న నీ కుమార్తె కానీ రక్షణలోకి వచ్చిందా? మన ఇంట్లో వాళ్ళు మన మాట వినరు, సరే పక్కన పెట్టేద్దాం. మరి బయట వ్యక్తుల దగ్గరికి వచ్చేసరికి మన ఇంట్లో వాళ్ళు మన మాట ఎందుకు వినరు అనంటే, ఇక్కడ మన జీవితం వేరు, ఇళ్ళల్లో మన జీవితం వేరు. సర్లే చెప్పావులే, పెద్ద భక్తి కలిగిన వ్యక్తివి నువ్వు,
నీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నువ్వు అక్కడ ఆరాధన చేసే పద్ధతి వేరు, ఇంటికి వచ్చిన తర్వాత నీ జీవితం వేరు. వ్యత్యాసము అనేది కనిపిస్తూ ఉంటుంది. మన జీవితము అనేది సరిగా లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనం అనేక మందికి ఆత్మీయమైన తల్లిదండ్రులుగా మనం ఉండలేకపోతూ ఉన్నాం. కానీ గమనించండి, మనం రక్షించబడ్డాము అనంటే, మనం స్థానిక సంఘంలో ఒక పరిచారకులుగా మనం ఉంటూ ఉన్నాము అనంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం చనిపోయే లోపు మనం ఎవరికైనా ఆత్మీయమైన తల్లిదండ్రులుగా మనం తయారవ్వాలి. స్పిరిచువల్ మెంటర్స్గా మనం ఖచ్చితంగా ఉండాల్సిందే. మందిరానికి వస్తాం, కూర్చుంటాం, కానుక వేస్తాం, బలలో చేయి వేస్తాం, వెళ్ళిపోతాము అని అంటే కుదరదు. ప్రతి దినము ఆత్మీయమైన బాధ్యత అనేది మనకు ఉంటుంది. ప్రతి దినము నశించిపోతున్న ఆత్మల పట్ల భారము అనేది మనం ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రతి దినం ఒక పెద్ద, లేకపోతే ఒక పరిచారకుడు, ఒక సేవకుడు అనంటే ఏమిటి అని అంటే, ఎవరెవరు వెనకడుగు వేస్తూ ఉన్నారు అన్న వాళ్ళ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాల్సిందే. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారో లేదో అనేది కూడా డౌటే నాకు చాలామంది. కనుక ఈ అబ్రహాము ఎవరు అనంటే, అనేక మందికి అతడు ఎలాగున్నాడు, ఒక ఆత్మీయమైన తండ్రిగా తానున్నాడు, స్పిరిచువల్ ఫాదర్. చూడండి, ఒక వచనం చూద్దాం. పౌలు అంటాడు కదా, నాకు ఆ వచనం గుర్తులేదు, మీరు ఉపదేశకులు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, మీకు తండ్రులు ఒక్కడే, నేను ఆ సువార్త వలన మిమ్మును కంటిని. ఉపదేశకులు చాలామంది ఉంటారు. వాక్యం చెప్పటం చాలా ఈజీ, నేనే చెప్తున్నాను. వాక్యం చెప్పటము ఈ దినాలలో వెరీ వెరీ ఈజీ. కొంచెం ఏమంటారు, ఈజీ అన్నాను, నేను చెప్పలేకపోతున్నా కదా. స్పీకింగ్ స్కిల్స్ ఉంటే సరిపోద్ది. వాక్చాతుర్యం, మాటల్లో నేర్పరితనం అనేది ఉంటే సరిపోద్ది. మంచి బుక్తో దొరికితే సరిపోతుంది. మంచి ఒక ప్రీచర్ మనకు ఒక లింక్ దొరికితే సరిపోతుంది. ఉపదేశకులు 10,000 మంది ఉన్నా వీళ్ళు ఈ తండ్రితో సమానులు కారు. మనం కొన్ని వేల మందికి, నేను కానీ ఎవరైనా 1000 మందికి వాక్య పరిచర్య చెయ్యొచ్చు. కానీ నేను చనిపోయేలోపు నాకంటూ ఒక ఆత్మీయమైన కుమారుడు, ఒక ఆత్మీయమైన కుమార్తె లేకపోతే, రేపు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన తీర్పులో నించున్నప్పుడు, మోజెస్ సబ్మిట్ యువర్ డైలీ రిపోర్ట్ అని అన్నప్పుడు, ఆయన నా గురించి ఒక లెక్క అడిగినప్పుడు, నా ద్వారా రక్షించబడిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు నేను చెప్పలేని పరిస్థితులలో ఉంటే, ఫాలో మీ షూట్ చేసేటప్పుడు నా మొట్టమొదటి ప్రార్థన, అలా కెమెరా ఆన్ చేస్తాను, పాపాల నించుంటే, దేవా ఈ ఎపిసోడ్ ద్వారా కొంతమంది పిల్లలను రక్షించండి, నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలి. చూడండి, కొంచెం సీరియస్గా ఆలోచన చేద్దాం. మన బాధలు తీరాలి అనుకోవటం మంచిదే, మన అప్పులు తీరాలి అనేది మంచిదే, మన కుటుంబాలు, మన పిల్లలు బాగుండాలి అని అనుకోవటం చాలా మంచిదే. వీటికి మించి ఇంకొక మంచి ఉంది. ఏంటి అని అంటే, ఒక నశించిపోతున్న ఆత్మను రక్షించుకోవటం. ఒక చిల్డ్రన్ రిట్రీట్లో శ్వేతమ్మ చెప్తూ ఉంటుంది, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అంటే, నీకున్న గోల్ ఏంటి అమ్మా అని అన్నప్పుడు, పిల్లలు చాలామంది ఉన్నప్పటికీ కూడా ఒకటే తన హృదయంలో నుంచి చెప్పిన ఒక మంచి మాట నాకు ఆ సీన్ గుర్తుంటుంది. నేను పరలోకంలోకి ఇలా ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు, నా కుడి చేతిలో నా బిడ్డ, నా ఎడం చేతిలో నా కొడుకు ఉండాలి, వాళ్ళిద్దరిని పట్టుకొని నేను పరలోకానికి వెళ్తే చాలు. ఈ ఆశ మనలో ఉందా? మనం ఎవరిని పట్టించుకోవట్లేదు కదా, ఎవరి గురించి మనం ప్రార్థన చేయట్లేదు కదా. కానీ అబ్రహాము జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన పాఠం ఏమిటి అని అంటే, గుర్తుపెట్టుకోండి, అనేక మందికి ఒక స్పిరిచువల్ మెంటర్గా మనం ఉండాలి. మన పనులు మనం చేసుకోవాలి ఖచ్చితంగా, కానీ ఒక వ్యక్తి మీద మనం ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చెయ్యాలి. కాన్సన్ట్రేట్ అంటే ఆ వ్యక్తి గురించి బ్యాడ్ చెప్పాలని కాదు నేను అనేది.
కలుసుకున్నామంటే పలానా వ్యక్తి గురించి నీకు తెలుసా అనేది ఆ మాటలు కాదు. పలానా వ్యక్తి ఇలా అయిపోతూ ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి మనం ప్రార్థన చేద్దామా బ్రదర్, మనం ప్రార్థన చేద్దామా సిస్టర్, వాడు మళ్ళీ వెనకడుగు వేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి ఆత్మీయమైన కోరికలు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పిరిచువల్ ఫాదర్, స్పిరిచువల్ మదర్స్గా వాళ్ళు తయారవుతారు. ఇది అబ్రాహాంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠ. మరొక అంశం యాకోబు పత్రిక 2వ అధ్యాయం. పోయిన వారం మనం చెప్పుకున్నాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము ముగించేస్తున్నాను, 11:30 అయింది. 2:23 చూడండి. యాకోబు పత్రిక 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలండి. అబ్రహాము దేవుని స్నేహితుడు అని పేరు పొందెను. సోల్మేట్. అబ్రహాం యాజ్ అ సోల్మేట్. అబ్రహాము ఎవరు అనంటే దేవునికి అతడు స్నేహితుడిగా ఉన్నాడు అన్నమాట మనం చూస్తాం. చాలా భాగాలలో మనం గమనిస్తూ ఉంటాం. ఆ 18వ అధ్యాయంలోనే వాళ్ళకు పరిచయం చేసిన తర్వాత, వాళ్ళు తిన్న తర్వాత ఆ ముగ్గురు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వాళ్ళు వెళ్తూ ఉంటున్నప్పుడు ధైర్యం చేసి అడుగుతారు, ఎక్కడికి వెళ్తున్నాడు అని అంటే స్వయాన ప్రభు అన్న మాట ఏంటంటే, నా స్నేహితుడైన అబ్రాహాముకు నేను చెప్పకుండా ఏమైనా దాస్తానా అంటాడు. చెప్పకుండా ఏమైనా దాస్తానా? ఫ్రెండ్ వేరు, సోల్మేట్ వేరు. స్నేహితుడు మంచి పదమే. సోల్మేట్ దగ్గరకు వచ్చేసరికి ఏం జరుగుతుంది అని అంటే ఆయన ప్రతీది వాళ్ళకు పంచుకుంటూ ఉంటాడు. దేవుడు అబ్రాహాముతో ఏం జరిగింది అంటే తన మనసులో ఉన్న విషయాలన్నీ పంచుకున్నాడు. వృద్ధుడని లేదు, చిన్నపిల్లోడని లేదు. సమూయేలు ఏంటది ఎందులోకి వచ్చాడు? ఆయన బాలుడైన సమూయేలు ఎక్కడ పరిచయం చేస్తున్నాడు? ఏలి దగ్గర. ఏంటి ఆ స్థలం పేరేంటి? షిలోహు. షిలోహులో అతడు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చిన్న పిల్లోడితో దేవుడు ఏం చేశాడు? తన మనసులో ఉన్న మాటలు పంచుకున్నాడు. చెవురు గింగురు అనే మాటలు అతనికి వినబడెను అన్న మాట ఉంటుంది కదా. ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అని అంటే అబ్రాహాము ఎలాగున్నాడు అనంటే దేవునికి ఒక సోల్మేట్, ఒక స్నేహితుడిగా తాను ఉన్నాడు. మన యొక్క రిలేషన్ కూడా ఎలాగుండాలి అని అంటే ఈ విధంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. మీరు రిఫరెన్సెస్ రాసుకొని చెప్పను, టైం అయిపోయింది కనుక. 2వ దినవృత్తాంతములు 27. 2వది యెషయా గ్రంథం 45:8. అలానే ఈ యాకోబు పత్రిక 2:23. ఈ మాటలన్నీ మళ్ళీ చెబుతున్నాను, ఆది కాండంలో మనకి ఎక్కడా దొరకవు. ఆ 12 అధ్యాయాలలో మనకు దొరకదు. అవుట్ ఆఫ్ జెనసిస్లో అబ్రహాం గురించి ఇవ్వబడిన ఒక టెస్టిమనీస్ ఇవన్నీ. కనుక అబ్రహాము ఎవరు అనంటే దేవునికి ఒక హృదయానుసారుడిగా తాను ఉండటానికి ఉన్నాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాము? చివరిది ఏమిటి అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా మనం చదువుతూ ఉంటుంటే అబ్రహాము దేవునిని నమ్మెను అన్నమాట 4 సార్లు కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాం ఎవరు అని అంటే సూపర్ బిలీవర్. ఎవరు? ఒక సుప్రీం బిలీవర్, ఒక సెన్సేషనల్ బిలీవర్ అని రాసుకోవాలి మనం. అందుకనే ఆయనలో ఉన్న విశ్వాసము అనేది ఒక తారాస్థాయికి వెళ్ళింది. కాబట్టి ఆయన ఎవరంటే విశ్వాసులందరికీ అతడు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. మృతతుల్యమైన శరీరములో తానున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని తాను నమ్మాడు అన్నమాట మనం చూస్తూ ఉంటాం. మృతతుల్యమైన శరీరంతో నిరీక్షణకు ఆధారమే లేని పరిస్థితులలో, అంటే తన కుమారుని బలి అర్పించడానికి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఒకటే నమ్మాడు, ఈ దేవుడు ఎవరు? మృతులను సైతము లేపగలిగిన దేవుడు నా దేవుడు. నా కొడుకుని నేను బలి అర్పిస్తాను, కానీ నా సర్వశక్తిమంతుడైన దేవుడు అని చెప్పాడు కదా, చనిపోతాడు మళ్ళీ లేపుతాడు. తన విశ్వాసము అనేది ఒక తారాస్థాయికి తాను వెళ్ళిపోయింది.
నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్నమాట మనం చూసాం. కనుక మన విశ్వాసము అనేది ఎలాగుంది? యాకోబు పత్రికలోనే ఉంది కదా, మృతతుల్యమైన విశ్వాసము అన్నమాట మనం చూస్తూ ఉంటాం. కనుక ఆలోచించండి, అబ్రహాము ఎలాగున్నాడు అంటే, మళ్ళీ ప్రతిది డీటెయిల్కి చెప్తాను. సింగిల్ మ్యాన్, ఒంటరిగా ఉన్నాడు, దేవుడు అతన్ని దీవించాడు. అబ్రహాం ఒక సిక్ మ్యాన్, ఆయన బలహీనమైన శరీరంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. అబ్రహాం ఎవరు అనంటే ఒక స్టోన్. అతడు తానున్న దేవుడు అతనికి ఇచ్చిన ఒక పరిచర్యలో అతడు మూలరాయిగా తానున్నాడు. మనము మూలరాయిగా మనం ఉన్నామా? ఒక ఫౌండేషన్గా మనం, ఒక పయనీర్గా మనం ఉంటూ ఉన్నామా? ఆలోచన చేయాలి. మరొకటిది, అబ్రహాం ఎవరు? ఒక సర్వెంట్, ఒక దాసుడిగా తానున్నాడు. అబ్రహాం ఎవరు? ఒక సిన్సియర్ మ్యాన్, ఒక నమ్మకమైన పరిచారకుడిగా తానున్నాడు. అబ్రహాము ఒక స్పిరిచువల్ ఫాదర్, ఆయన విశ్వాసులకు తండ్రి. ఆయనకంటూ, ఆయన ద్వారా రక్షించబడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మనం ఇతరుల రక్షణ కొరకు మనం ప్రయాసపడుతున్నామా? అబ్రహాం ఒక సోల్మేట్, దేవుని యొక్క స్నేహితుడు. అబ్రహాం ఒక సుప్రీం బిలీవర్, మంచి విశ్వాసి అన్న పేరు తెచ్చుకున్నాడు. సో అబ్రహాము జీవితంలో నుంచి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఇలాంటి శ్రేష్టమైన ఆత్మీయమైన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో కూడా ఈ లక్షణాలన్నీ మనం చూడొచ్చు. నమ్మకమైన పరిచర్య చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు దాసుడుగా ఉండటానికి తాను ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందికి తండ్రిగా ఉన్నాడు. ఆయన అబ్బా తండ్రి అని పిలుచుకునే స్థాయిలోకి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళాడు. కనుక మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు బలలో మనం చేయవేద్దాం. దయచేసి పెద్దలు ముందుకు వచ్చినట్లయితే బలను విరిచి మనం సంఘానికి మనం పంచుదాం.